నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఈ శ్రీ మహాసుదర్శన నరసింహ యాగం తలపెట్టారు కదా మొట్టమొదటిసారి అమెరికాలో. అవునండి. అసలు ఈ యాగం గురించి మాకు డీటెయిల్స్ అన్నీ చెప్తే మా ప్రేక్షకులకి ఎంతో ఆనందిస్తారు అని తప్పకుండా వస్తారండి. తప్పకుండా అండి. మీరు అన్నట్టే మనం 27 సంవత్సరాల నుండి ఎంతో ప్రేమగా భక్తితోటి మన ఏరియాలో ఉన్న భక్తులందరికీ కూడా సేవలు అందిస్తూ 27 సంవత్సరాలు గడిచింది కాబట్టి లోక కళ్యాణార్థం 27 నక్షత్రాలకు శాంతి హోమం అన్నమాట. అందరికీ కూడా ఎలా అయితే సుదర్శన చక్రం గుండ్రంగా ఉంటుందో అలా మన చుట్టూ ఒక రక్షా కవచాన్ని స్వామి సృష్టించి మనందరినీ కూడా సంరక్షణ చేస్తుంటాడు. కాబట్టి 27 మంది ఋత్వికులతో అంటే పండితులతోటి 27 నక్షత్రాలందరికీ అంటే ఒక్కరు ఈ హోమాల్లో పాల్గొంటే సమస్త వాళ్ళ కుటుంబానికంతా సంరక్షణ ఇచ్చే ఆ సుదర్శన స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థన చేసి నేను మా శ్రీమతి గారు అరుణమామి ఇద్దరు కూడా సంకల్పం చేసి లోక కళ్యాణార్థం ఈ సుదర్శన మహాయాగాన్ని మనం ఇక్కడ జరపాలని ఒక సంకల్పంతో జరిపిస్తున్నామండి. చాలా సంతోషం. ఈ మహాసుదర్శన నరసింహస్వామి యాగము 3 రోజులు జరగనున్నది. జూలై 25 నుంచి జూలై 27 శ్రావణ మాసం మొదటి శుక్రవారం ప్రారంభమవుతున్నది. మొదటి రోజున ఏం జరుగుతుంది, రెండో రోజు ఏం జరుగుతుంది, మూడో రోజు ఏం జరుగుతుంది అని స్వామివారి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో 3 రోజులు కూడా మనము సుప్రభాతంతో మొదలుపెట్టి విశేషంగా సుదర్శన యాగం ప్రతిరోజు చేస్తూ అదే కాకుండా మనకు చాలా ముఖ్యంగా భూమికి సంబంధించి భూవరాహస్వామి అంటే మన ఇంటిలో ఉన్న భూమి ఆ భూదేవి అనుగ్రహంతో అందరినీ కూడా సంరక్షణ చేస్తూ భూవరాహస్వామి యాగము. అలాగే మనకు లక్ష్మీ హయగ్రీవ పిల్లలందరికీ కూడా మనకు అప్పుడే జూలైలో మనకి కూడా రీఓపెన్ అవుతాయి, కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించి స్వామి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ భూవరాహస్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, తర్వాత ధన్వంతరి మనందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చే ధనమిచ్చే ధనుంజయ సదాశివో జ్ఞానమిచ్చే మోక్షమిచ్చే జనార్దన అని మనందరికీ తెలుసు. అలా మనకు జ్ఞానాన్ని ప్రసాదించే స్వామిని కూడా మనందరూ కూడా ప్రార్థన చేస్తూ 3 రోజులు కూడా సుదర్శన యాగాన్ని మనం జరుపుతూ ఆఖరి రోజున మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణంతో కంప్లీట్ చేస్తున్నామండి. 3 రోజులు కూడా ఉదయము సాయంత్రం కూడా 2 సెషన్స్ ఈచ్ డే. ఎంతో వైభవోపేతంగా 27 మంది ఋత్వికులతో 27 నక్షత్రాలకి జరుగునున్న ఈ శాంతి హోమానికి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం.